ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా కందుకూరులోని బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. విశాఖ నగరం చిన్న గంట్యాడలోని మీ సేవా కేంద్రంలో సచివాలయ సిబ్బందికి యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. గుంటూరు జిల్లా గొడవర్రు గ్రామంలో విజయవంతంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యానం సత్సంగం. మహబూబ్ నగర్ జిల్లా కనిపెట్టు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానము సజ్జన సాంగత్యం. పిఎస్ఎస్ఎం కందుకూరు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కందుకూరులోని బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఇతరులను శక్తివంతులను చేయడం ద్వారా మనకు ఊహించినంత ఆధ్యాత్మికత పురస్కారం లభిస్తుందని తెలియజేశారు. ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో వారికి సహాయపడాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్లు రోహిణి, రాములు, రమణయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అడిగుప్పల హరిబాబు నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇతరులు శక్తివంతులుగా చేయడం ద్వారా మీరు ఊహించనంత ఆధ్యాత్మిక పురస్కారం లభిస్తుంది. ఇతరులు శక్తివంతులుగా చేయడం అంటే ఏంటి అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఆధ్యాత్మికంగా ఎంకరేజ్ చేయడం. నీ సమస్యను తీర్చుకోగలవు నువ్వు, ఇంకా బాగా సాధన చేయి, ఇంకా ఎదుగుతావు నువ్వు. సో అట్లా ఇతరుల శక్తివంతులుగా చేయడం ద్వారా మీరు ఊహించనంత ఆధ్యాత్మిక పురస్కారం లభిస్తుంది. అంటే స్పిరిచువల్గా మీరు ఎంతో. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానము సజ్జన సాంగత్య కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నట్టుంటుంది కదా, ఎడమవైపు తిప్పండి, ఏమవుతుంది? విరువైపు. గురువైపు తిప్పితే లూజ్ అవుతుంది. అంటే పూర్తిగా గురువైపు తిప్పితే లూజేనా? ఏమవుతుంది? ఏమైపో ఇట్లా తిరుగుతాను. అది ఇప్పుడు తిప్పేది ఒకటే, ఆ తిప్పే పని ఏదో ఇట్లా తిప్పేది నేర్చుకో. ఎంత సింపుల్. మోక్షానికి బంధానికి కారణమేమి? ఎడమవైపు తిప్పితే బంధము, కుడివైపు తిప్పితే మోక్షం. తిప్పాలని తెలిసింది కదా. ఇప్పుడు తెలివి ఉందే కదా? తెలివి ఉంది, తిప్పుతామా? తిప్పలే. ఎందుకంట ఇంకా ఏదో డౌట్. అది తిప్పితే ఏమో గుడిపోతే మళ్ళీ అది ఎట్లుంటుందో ఆనందం ఉంది అలా. అయినా చెప్పినా కూడా అదేమో అనుమానం ఉంది. ఉందే కదా? ఈ వైపు తిప్పేది ఆ వైపు తిప్పడం నేర్చుకో అంటాడు. ఎప్పుడైతే మోహం పోయిందో ఉండేది ఎందుంటుంది? ఏ జ్ఞానం ఉంటుంది? ఆత్మజ్ఞానమే. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో విశాఖ నగరం చిన్న గంట్యాడలోని మీ సేవా కేంద్రంలో సచివాలయ సిబ్బందికి ధ్యానము యోగా శిక్షణ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి సచివాలయ సిబ్బందికి ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అలాగే యోగాసనాల గురించి చక్కగా వివరించారు. స్వయంగా ఆసనాలు వేసి చూపించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 15 మంది వరకు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 5 relax. 1 2 3 4 5.
పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఆది శంకరాచార్యులు బోధించిన ఆత్మబోధ గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాలు, వేమన పద్యాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. పుణ్యం కూడా తీసుకోవాల్సిందే, ఎందుకంటే రెండింటినీ అరగదీస్తే తప్ప మోక్షం రాదు. దాని అర్హత కావాలనుకున్నప్పుడు రెండింటినీ చేసుకోవాల్సి వస్తుంది. పుణ్యమున్నే బంధమే, పాపమున్నే బంధమే. అటు భోగమైన ఇటు రోగమైన రెండు కూడా తెలిసినటువంటి వాడు లాస్ట్ జన్మలో ఉండేవాడు సంతోషంగా స్వీకరిస్తాడు, అనుభవిస్తాడు, ఖర్చేస్తాడు. ఒకవేళ పుణ్యం చేసినా పాపం పాపం ఎట్లా చేయడు, పుణ్యం చేస్తే కూడా కోరడు కాబట్టి వారికి దాని ఎఫెక్ట్ ఏమీ ఉండదు. అది సంచితంలో జారదు. అది మనస్సు ఇది అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. కోరిక ఉంటేనే పుణ్యం ఏడవుతుంది. కోరిక లేకుండా చేసినప్పుడు పుణ్యం కాదు, అంతఃకరణం శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి అనేది మోక్షానికి ద్వారం అవుతుంది. దీని గురించిన అవగాహన మనకు పూర్తిగా ఉంటే కదా దాన్ని ఏ విధంగా మనకి ఏది కావాలంటే దాంట్లో ప్రవేశించవచ్చు. ఏదైనా మనకు వచ్చే జన్మలో మనకు ఐశ్వర్యం కావాలంటే పుణ్యం చేసుకోవచ్చు. 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడ్డువర్రు గ్రామంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 28వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్కిరెడ్డి అరుణ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన సాధనతో మనుషులు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మహబూబ్నగర్ జిల్లా కనిపెట్టు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక ధ్యానము ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ జ్ఞానబోధ చేశారు. మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుందని, మన ఆలోచనలపై ఎరుకతో ఉండాలని సూచించారు. ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేస్తే మనసు మన అదుపులోకి వస్తుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్లు ప్రతాప్ రెడ్డి, సంగీవాచారి నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అర్థమైతే మీకు బాగా మళ్ళీ అడుగుతాను, నాది మా మాట బాగా జరుగుతుందండి. మీకు వచ్చే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన మనసుకి అంటే, ఈ సృష్టిలో రకరకాల ఆలోచనలు ఉన్నాయి, అన్నీ కూడుకొని ఉన్నాయన్నమాట. ఎక్కడి నుంచి వచ్చినవి? మీవి, నావి, అందరివి. ఈ భూమి మీద ఉండే మానవులు అందరూ ఉన్నారు కదా,
అందరి ఆలోచనలు సృష్టిలో ఉన్నాయి. అవి ఏం చేస్తాయి, మెల్ల మన బుర్రలో దూరుతాయి. మీరు మీ బుర్రలకు దూరి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. మనం ఏమనుకుంటున్నాము, ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి, అయ్యో ఎంత పని అయిపోయాయని మీరు అనుకుంటున్నారు. కానీ ఆలోచనలు పట్టించుకోవద్దు. ఆ పట్టించుకునే ఎదురు వస్తుంది. అందుకే ఎరుకతో ఉండండి. ఎరుక అంటే మీ ఆలోచనల మీద ధ్యాస, మంది మీద ధ్యాస వద్దు. మంది గురించి మనం పరిచయాలు కాకూడదు, వాళ్ళ గురించి ఆలోచించకూడదు. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నీ మనసు ఎట్లా ఉందో నువ్వు చూసుకో. మనం ఎటుదిరి శరీరాన్ని చూస్తున్నాం అర్థంలో, కానీ నా మనసు ఎట్లా పనిచేస్తుంది, నాకేం చెప్తుంది, చెప్పిన వాళ్ళు నిజమా అనే ఆలోచన మీకు వస్తే మీకు ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండగలరు, రోగాలు రావు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పీఎంసీ డైరెక్టర్ సిద్ధ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణను కార్యక్రమ నిర్వాహకులు ధ్యానులు ఘనంగా సన్మానించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అడిగుప్పల హరిబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామంజనేయులు ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 271వ రోజు బత్తులపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. భగవద్గీత శ్లోకాలు, వాటి భావాలను చక్కగా తెలియజేశారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో జరిగిన సంభాషణ గురించి వివరించారు. అనంతరం ధ్యాన గీతాలు పాడుతూ అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. గురువుల యొక్క కరుణ కటాక్షం ద్వారా ఈ యొక్క జ్ఞానం అనేది పరంపరంగా, ఈ ధ్యానం అనేది పరంపరంగా కొనసాగుతాం. నీవు నా భక్తుడవు, మిత్రుడవు. అర్జునుడితో అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు, నీవు నా భక్తుడవి, భక్తి భావన కలిగి ఉంది నా పైన నీకు, కానీ మిత్రుడవు. కాబట్టి ఆ పురాతన నిష్కామ కర్మయోగాన్ని ఇప్పుడు మళ్ళీ నేను నీకు చెప్పాను. ఇది ఎంత శ్రేష్టమైనది, రహస్యమైనది. ఇది నిష్కామ కర్మ యోగం అనేది ఎంతో శ్రేష్టమైనది, రహస్యమైనది, శ్రేష్టమైనది, రహస్యమైనది. కాబట్టి ఈ యొక్క నిష్కామ కర్మ శ్రేష్టమైనది, రహస్యమైనది. నువ్వు మిత్రుడవు, నా స్నేహితుడు, కాబట్టి నీకు ఇంత రహస్యంగా, ఇంత గుట్టుగా నీకు ఈ యొక్క జ్ఞానం గురించి, నిష్కామ కర్మ గురించి చెబుతున్నాను అని ఆ భగవానుడు అర్జునుడితో అంటున్నాడు. క్రౌన్ రియల్ ఎస్టేట్ వారి నిర్వహణలో నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యానము సత్సంగం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ రవిచంద్ర పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనుభవమే జ్ఞానం అనే అంశం గురించి చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వాహకులు మున్వర్ భాష, పిరమిడ్ మాస్టర్ భాస్కర్ రెడ్డి, జ్ఞానదాత రవిచంద్రను ఘనంగా సన్మానించారు. లేదు బెడ్రూమ్లో పిరమిడ్ హ్యాంగ్ చేసుకొని, పైన 2x2 పిరమిడ్స్ హ్యాంగ్ చేసుకొని పడుకునేటప్పుడు కూడా పిరమిడ్ ఎనర్జీని ధ్యానం చేసుకున్నంత వరకు చేసుకోండి. అదేవిధంగా పౌర్ణమి మెడిటేషన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పౌర్ణమి మెడిటేషను మీరు మామూలుగా ఇప్పుడు నా ఖాళీ పీరియడ్ ఉందనుకోండి, లేకపోతే మామూలు టైంలో అయినా కూడా సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞాన బోధ చేశారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. హాయిగా శ్వాస మీద ధ్యాస, హాయిగా శ్వాస మీద ధ్యాస. మనకు మనం ఆ పరమాత్ముల్లో ఏకం అవ్వడమే ధ్యానం.
మనలో ఏమి జరుగుతూ ఉంది, నేను ఏ ఆలోచనలో ఉన్నాను, నేను ఆ యొక్క పరమాత్ముడు ఒక స్థితిలో ఉన్నానా, మనలో మనం ధ్యానం చేస్తూ ఆ పరమాత్మలో ఏకమవ్వడమే ధ్యానం. ధ్యానం ద్వారా మన సర్వరోగాలు దగ్ధమవుతాయి. ఎంత ధ్యానం చేస్తే అంత ఆరోగ్యాలు బాగుంటాయి. ధ్యానం చేయలేని వాళ్ళకి సర్వ రోగాలు, పుట్టడి రోగాలు మనకి వస్తాయి. ఈ ధ్యానం ద్వారా ఎంతో మందికి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు నయమవుతూ ఉన్నాయి. ఈ ధ్యానం ద్వారా ఆ పరమాత్ముడికి మనం ఏది వేడుకుంటే అది మనకి ఆ పరమాత్ముడు మనకిస్తున్నాడు. మంచి ధ్యానం ద్వారా మనకి మంచి జ్ఞానం వస్తూ ఉంది. ధ్యానం నుంచి మంచి సంస్కారం వస్తూ ఉంది మనకి. ప్రకాశం జిల్లా కందుకూరులోని పిరమిడ్ మాస్టర్ మంజుల నూతన గృహంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ధ్యానులకు ధ్యాన సాధన గురించి, ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వైపు కనగలేక వెర్రి మోద్దుల వలె వెదకులాడి బుద్ధిమాలి నరులు పోయిరి పోకగా కాళికాంబ హంస కాళికాంబ. ఎవరు గురువు వాళ్ళ దగ్గరే ఉన్నాడు శ్వాస రూపంలో. ఆ ఉచ్ఛ్వాసము నిశ్వాసము, ఉచ్ఛ్వాసము నిశ్వాసము, కుంభక రహిత పూరక రేచకాత్మక సుఖమయ ప్రాణాయామము, శ్వాసానుసంధానము, శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవరాదు. దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నాడు. ఎంత గొప్పదో ధ్యానం, ఎంత మహత్తరమైందో ధ్యానం, ఎంత శక్తివంతమైందో ధ్యానం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 3 గంటల సామూహిక ధ్యానము ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీశంకర్ ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ధ్యాన సాధనతో మనల్ని మనం నిగ్రహించుకోవడం మొదలు పెడతామని తెలియజేశారు. అలాగే ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉంటామని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అంటే ఇది మనం గుర్తు పెట్టుకోవడం వల్ల ఏమి జరుగుతుంది అంటే, ముఖ్యమైనటువంటి విషయం మనల్ని మనము గ్రహించుకోవడం మొదలు పెడతాము. అంటే నీకు నువ్వు, నేను ఎలా ఉంటున్నాను, ఎందుకు ఇలాగ ఉంటున్నాను, ఎందువరకు కారణం వచ్చింది, అది ఆ కారణం సహజమైందే అసహజమైందే, ఎందుకు నేను అంతగా దానికోసం తప్పించబడుతున్నాను, దాన్ని వదిలేస్తే అయిపోయాయి కదా, నేను ఎందుకు అంతగా పట్టింపుగా ఉంటున్నాను. అంటే ఇన్ని ఆలోచనలు మనకి ఎప్పుడు వస్తాయి? గజిబిజిగా ఉన్నటువంటి మనసులో మనకు కలుగుతుంది అటువంటి ఆలోచనలు కలవు. మరి ఈ గజిబిజిగా ఉన్నటువంటి మనసుని మనం ఎక్కడెక్కడో ఎదిగి దాన్ని మార్పు చేసుకోవాలని మనం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నాం, కానీ ఎక్కడ చెప్పలేదు. కానీ ఎవరి నోటి ద్వారానో మన గురుగారు అయినటువంటి పితామహ పత్రిజీ గారు చెప్పినటువంటి విషయం ద్వారా ఈ శ్వాస మీద ధ్యానం పెడితే ఉరుకులేస్తున్నటువంటి మన మనస్సు 365 రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్, హైదర్ నగర్, మియాపూర్లో జూన్ 8న మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగనుంది. మియాపూర్లోని శ్రీ దుర్గమైసమ్మ ఆలయం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
మంచిర్యాల జిల్లా తీగలపహడులో పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం జూన్ 8న నిర్వహించనున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా ధ్యాన ధర్మ ఆశ్రమ వ్యవస్థాపకులు రాము మాస్టర్ అర్చన పాల్గొననున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టరు ఒడ్నాల పద్మ శ్రీధర్లు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.